అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఏదైతే ఉందో ఇందులో భారతదేశానికి సంబంధించిన వాళ్ళే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ప్రాణాలు కోల్పోవడంతో భారతదేశమే కాకుండా ఈ ప్రపంచం మొత్తం కూడా ఘనమైన నివాళి అర్పిస్తుంది, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. నిజంగా ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేని ఒక ఘోరమైన ప్రమాదంగా దీన్ని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నిజానికి ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదం ఏది కూడా భారత్లో చోటు చేసుకోలే. ఇంత ఘోరమైన ప్రమాదం 242 ఒకరిని మినహాయిస్తే 241 మంది ఈ ప్రమాదంలో మృతి చెందిరు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు అహ్మదాబాద్లో జరిగిన ఈ యొక్క ఘోరమైన ప్రమాదంలో దాదాపు భారత్తో పాటు విమానంలో 169 మంది భారత పౌరులు, అదేవిధంగా 53 మంది బ్రిటన్ దేశస్తులు, మరొక 7 పోర్చుగీస్, ఒకరు కెనడాకు సంబంధించిన వ్యక్తి. సో వీరందరూ కూడా అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళేందుకు ప్రయాణమయ్యి చాలామంది మనం చూస్తున్నాం. ఇక్కడ కొందరు పాపం వీడియోస్ తీసుకుంటున్నారు, సెల్ఫీ, అంటే ఫ్లైట్ ఎక్కాను, స్టార్ట్ అయ్యాను అని చెప్పి మనకు కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. ఈ వీడియోస్లో వాళ్ళు ఎక్కి ఆనందపడ్డ కొద్ది క్షణాల్లోనే, వాటిని క్షణాలు కూడా అనాలో లేదో, సెకండ్స్లో, కేవలం 3-4 సెకండ్స్లోనే ఆ యొక్క ప్రమాదం జరిగి అది మొత్తం కూడా ఒక దాన్ని ఏమంటారు, పెద్ద విస్ఫోటనం అంటే ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ పేలినట్లుగా పేలి పెద్ద మంటలు రావటం. ఆ మంటల్లో దాదాపు 241 మంది మృతి చెందడం మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో నేను ఒక్కసారి మీకు ఈ వీడియోస్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నిజానికి ఇందులో చనిపోయిన వారిని ఎవరిని ఎలా గుర్తుపట్టాలో కూడా తెలియని పరిస్థితి ఈరోజు మనకి ఇక్కడ కనిపిస్తుంది. విమానం ఎలా కూలిందో ఒక్కసారి చూడండి. ఇది ఇక్కడ నుంచి విమానం టేకాఫ్ అయింది. జస్ట్ మనం సెకండ్స్ లెక్క పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జస్ట్ విమానం టేకాఫ్ అయింది. అది ఎగిరిన ఒక 6 నిమిషాల్లోనే చూడు దుమ్ము లేపుకుంటూ అది పైకి ఎగిరిపోయింది. జస్ట్ ఈ యొక్క ఎగిరిన ప్రాంతం నుంచి 6 నిమిషాల తేడాతోనే ఆ యొక్క విమానం కుప్పకూలినట్లుగా మనకు తెలుస్తుంది. చూడండి, అది పైకి వెళ్ళాల్సింది అప్పుడే నేల చూపులు చూస్తుంది. ఈ విమానం మనం ఇక్కడ చూడొచ్చు, బ్లాస్ట్ కథం, పైకి వెళ్ళాల్సిన విమానం కింద కూలిపోయింది. చూడొచ్చు, మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. లేచి దాదాపు 2 నిమిషాలు కూడా కాలేదు. టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాలు కూడా కాలేదు. కనీసం ఈ సెకండ్స్లోనే అది మొత్తం పైకి ఆకాశంలో విహరించాల్సిన ఆ విహంగం ఒక్కసారిగా నేల చూపులు చూసింది. ఆ పక్కనే కనీసం ఆ ఎయిర్పోర్ట్ బయటికి, ఆ గోడ దాటి బయటికి వెళ్ళిన క్రమంలోనే అది కూలిపోయినట్లుగా తెలుస్తుంది. మరొక్కసారి చూపిస్తా, ఎంత ప్రశాంతంగా ఎగిరిన విమానం అది కొన్ని సెకండ్లలో మొత్తం నేలమట్టమైంది. ఒక పెద్ద విస్ఫోటనం జరిగిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ వీడియోనే దానికి సజీవమైన సాక్ష్యం. ఇది ఎయిర్పోర్ట్ నుంచి వీడియో తీసినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎగిరేటప్పుడే ఎందుకో కొంత డౌట్గా ఎగిరినట్టు అనిపిస్తుంది. అంటే కొంత సాంకేతికపరమైన సమస్య ఏదో తలెత్తినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక్కసారి షేక్ అయ్యి మూమెంట్ ఇచ్చింది అది. సో ఎగిరింది, ఒక 20 సెకండ్లు గాల్లోకి అలా పైకి ఎగిరిన ఆ ఫ్లైట్ ఒక్కసారిగా కిందికి వస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఒక్కసారిగా కిందికి వచ్చింది. ఒక 10 సెకండ్లోనే మొత్తం కూడా కూలిపోయి ఈ బ్లాస్ట్ జరిగిపోయినట్టుగా, ఈ ప్రమాదం జరిగినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే మొదట ఈ ప్రమాదం జరిగినప్పుడు ఒక చెట్టును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కానీ ఎయిర్ ఇండియాకు సంబంధించిన మొత్తం కూడా మనకు వస్తున్న ఇన్పుట్స్ ఏంటి అంటే, మొత్తం అక్కడ ఆ ఫ్లైట్లోనే ఏదో సాంకేతిక పరమైన సమస్య వచ్చింది. ఆ సమస్య కారణంగానే ఇది బ్లాస్ట్ అయిందని మనకు ఎయిర్ ఇండియాకు సంబంధించి కూడా ఇప్పటికే అఫీషియల్గా వెల్లడించడం మనం చూస్తున్నాం. అయితే నిజానికి ఈ యొక్క ప్రమాదంలో కొంతమంది అయినా బతుకుతారేమో అని ఊహించినప్పటికీ కూడా ఒకే ఒక్కరు తప్ప మిగతా మొత్తం కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విమానం పోయి ఒక హాస్టల్ భవనం పైన పడడంతో అక్కడ కూడా యువ డాక్టర్లు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆ యువ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.